హై టెంపరేచర్, హెవీ రెయిన్ఫాల్ అవి ఆ విషయాలు చెప్పుకున్నాం కదా. జాగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ అన్నాను. జాగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్. ఓకే, వన్ ఈజ్ జాగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ అన్నప్పుడు హై టెంపరేచర్, హై రెయిన్ఫాల్ అండ్ అల్యూవియల్ సాయిల్స్ అన్నాం. అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం, మరి యొక్క వండల నీళ్ళు అవసరమన్న విషయాన్ని మనం డిస్కషన్ చేయాలి. కాబట్టి హై టెంపరేచర్, హై రెయిన్ఫాల్ అండ్ అల్యూవియల్ సాయిల్స్ ఇట్ రిక్వైర్స్. అంటే అధిక ఉష్ణోగ్రత ఉండాలి, ఉష్ణోగ్రతతో పాటు వర్షపాతం కానీ వాటర్ కానీ ఉండాలి. ఇప్పుడు చూడండి, మీరు వరి పైరుకు ఒక్కరోజు నీళ్ళు కట్టకపోతే ఏమవుతుంది? ప్రతిరోజు నీళ్ళు వదులుతూనే ఉండాలి. ఓకేనా? ఎస్. మరి ఏం చేశారంటే పంట ఉత్పత్తిని పెంచాలి అనే ఉద్దేశంతో ఐఏడిపి అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఐఏడిపి అంటే ఏంటి సార్ అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అంట. ఐఏడిపి అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఓకేనా? ఈ యొక్క ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని అంటున్నాం మనం ఓకే, ఇక్కడ చూడండి, ఐఏడిపి అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారంటే సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అంటారు. సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం అని. కాబట్టి ఈ యొక్క ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం అంటున్నాం కదా. ఈ సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి. ఈ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి దీనికి సంబంధించిన అంశాలు ఇప్పుడు చూడండి. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే ఈ ప్రోగ్రామ్ని 1960 and 61లో పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ అంటే తొందరగా కంప్లీట్ చేయడానికి, రిజల్ట్ తొందరగా రాబట్టడానికి అనమాట. పైలట్ ప్రాజెక్ట్ అంటారు దాన్ని. కాబట్టి 1960 and 61లో పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని స్టార్ట్ చేశారు ఐఏడిపి. ఐఏడిపి అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం అని అంటారు. కాబట్టి ఐఏడిపి ప్రోగ్రామ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారని రేపు మీకు క్వశ్చన్ అడుగుతాడు. అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం ఆర్ ఐఏడిపి ప్రోగ్రామ్ని ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1960-61. ఎందుకు ఏర్పాటు చేశారు సార్ అంటే పంట ఉత్పత్తిని పెంచాలి, టు ఇంక్రీజ్ ద క్రాప్స్ ప్రొడక్షన్. పంట ఉత్పత్తిని పెంచాలి. ఆ పంట ఉత్పత్తిని పెంచడానికే ఈ యొక్క ఐఏడిపి అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఐఏడిపిలో భాగంగా చూడండి, మీకు ఇప్పుడు అడిగేది క్వశ్చన్స్ ఎలా అంటాడంటే ఐఏడిపిలో భాగంగా ప్యాడీ ఆర్ రైస్, వంగడాలను ఎక్కడ యూజ్ చేశారు అని రేపు క్వశ్చన్ అడుగుతాడు. ప్యాడీ ఆర్ రైస్ ఐఏడిపిలో భాగంగా యాజ్ అ పార్ట్ ఆఫ్ ఐఏడిపి ప్రోగ్రామ్, ఐఏడిపిలో భాగంగా ప్యాడీ హై ఈల్డింగ్ వెరైటీస్, HYV అంటే హై ఈల్డింగ్ వెరైటీస్ అంటారు. సంకర జాతి వంగడాలు, హై ఈల్డింగ్ వెరైటీస్ అంటున్నాం. సంకర జాతి వంగడాలు అంటున్నాం. ఈ సంకర జాతి వంగడాలను ప్యాడీ హై ఈల్డింగ్ వెరైటీస్ని ఎక్కడ యూజ్ చేయడం జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి వినండి మీకు, ఎందుకంటే ఎకానమీ రిలేటెడ్ అంశాలు ఇవన్నీ కూడా. ఓకే అరవింద్, ఎకానమీ రిలేటెడ్ అంశాలు ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎకానమీ రిలేటెడ్ అన్నమాట ఇవి, ఎకానమీకి సంబంధించిన అంశాలు. జాగ్రఫీనే కానీ ఎకానమీ రిలేటెడ్. కాబట్టి ఐఏడిపిలో భాగంగా ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ప్యాడీ హై ఈల్డింగ్ వెరైటీస్ అంటే వరి వంగడాలను ఎక్కడ యూజ్ చేయడం జరిగింది అని రేపు క్వశ్చన్ అడుగుతాడు. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఐఏడిపి ప్రోగ్రామ్ ప్యాడీ హై ఈల్డింగ్ వెరైటీస్ వర్ టెస్టెడ్ ఎట్ ఆర్ ప్రోబ్డ్ ఎట్. ఈ ప్యాడీ హై ఈల్డింగ్ వెరైటీస్ని ఎక్కడ టెస్ట్ చేశారు అంటే ఒకటి చూడండి, వన్ ఈజ్ ఏ ప్లేస్లో వీటిని యూజ్ చేశారంటే వన్ ఈజ్ వెస్ట్ గోదావరి ఇన్ ఆంధ్రప్రదేశ్, వన్ ఈజ్ వెస్ట్ గోదావరి ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ తంజోర్ ఇన్ తమిళనాడు, తంజోర్ ఆర్ తంజావూర్ ఇన్ తమిళనాడు స్టేట్, తంజోర్ ఆర్ తంజావూర్ ఇన్ తమిళనాడు. నెక్స్ట్ వన్ తంజోర్ ఆర్ తంజావూర్ ఇన్ తమిళనాడు స్టేట్, వెస్ట్ గోదావరి ఇన్ ఆంధ్రప్రదేశ్, తంజోర్ ఇన్ తమిళనాడు. నెక్స్ట్ వన్ షహబాద్ ఇన్ బీహార్, షహబాద్ ఇన్ బీహార్ స్టేట్,
Shahabad in Bihar. Next one is Shahabad in Bihar. Next one Raipur in Chhattisgarh. Raipur in Chhattisgarh. Raipur in Chhattisgarh అంటున్నాడు. ఈ ప్లేస్లలో అండి. కాబట్టి ఎక్కడెక్కడ ఏ ప్లేస్లు అవి? వెస్ట్ గోదావరి ఇన్ ఆంధ్రప్రదేశ్, తంజావూర్ ఇన్ తమిళనాడు, షహబాద్ ఇన్ బీహార్, రాయ్పూర్ ఇన్ ఛత్తీస్గఢ్లో ఈ యొక్క సంకర జాతి వంగడాలను యూజ్ చేయడం జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. హై ఈల్డింగ్ వెరైటీస్ని ఇక్కడ టెస్ట్ చేశారు. అంటే పంట పండుతుందా లేదా అని టెస్ట్ చేశారు. మనం పాస్ అవుతామా లేదా, మంచి స్కోర్ వస్తుందా లేదా, మనకు ఉద్యోగం వస్తుందా లేదా అని టెస్ట్ చేసినట్టే ఇది కూడా అనమాట. కాబట్టి హై ఈల్డింగ్ వెరైటీస్ అంటే వంగడాలను టెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ టెస్ట్ చేశారంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ఐఏడిపిలో భాగంగా 1 ఈజ్ వెస్ట్ గోదావరి ఇన్ ఆంధ్రప్రదేశ్, నెంబర్ 2 ఈజ్ తంజావూర్ ఇన్ తమిళనాడు, షహబాద్ ఇన్ బీహార్, రాయ్పూర్ ఇన్ ఛత్తీస్గఢ్. ఈ ప్లేసుల్లో టెస్ట్ చేశారు. మరి ఏం జరిగింది సార్, ఏం రిజల్ట్ ఏమొచ్చింది? ఫెయిలా, పాసా, మోడరేట్గా వచ్చిందంటే ద గ్రేట్ రిజల్ట్ వాజ్ అక్కడ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్. ద గ్రేట్ రిజల్ట్ ఇన్ ప్యాడీ ప్రొడక్షన్. ద గ్రేట్ రిజల్ట్ ఇన్ ప్యాడీ ప్రొడక్షన్. ప్యాడీ ఉత్పత్తిలో అద్భుతమైన ఫలితం అనేది రావడం జరిగింది. ద గ్రేట్ రిజల్ట్ ఇన్ ప్యాడీ ప్రొడక్షన్. ఈ యొక్క వరి ఉత్పత్తిలో అద్భుతమైన ఫలితం అనేది సంభవించింది. ద గ్రేట్ రిజల్ట్ అకార్డ్ ఇన్ ప్యాడీ ప్రొడక్షన్. ఈ ఉత్పత్తిలో ఏమైందంటే ద గ్రేట్ రిజల్ట్ వాజ్ అకార్డ్ ఇన్ ప్యాడీ ప్రొడక్షన్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ద గ్రేట్ రిజల్ట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ప్యాడీ ప్రొడక్షన్. వరి ఉత్పత్తిలో గణనీయమైన రిజల్ట్ రావడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు అడిగేది ఏం క్వశ్చన్ అడుగుతాడంటే ఐఏడిపి ప్రోగ్రామ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారని క్వశ్చన్ అడుగుతాడు. ఐఏడిపి అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. దీన్ని తెలుగులో ఏమంటారంటే సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం అంటారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని? ఈ 1960 and 61. ఏంటి సార్ ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే పంట ఉత్పత్తిని పెంచాలి. పంట ఏదైనా సరే, అది వరి కావచ్చు, గోధుమ కావచ్చు, జొన్న కావచ్చు, ఏదైనా సరే పంట ఉత్పత్తిని పెంచాలని ఒక లక్ష్యంతో, ఒక మంచి లక్ష్యంతో ఏం స్టార్ట్ చేశారు ఈ యొక్క ఐఏడిపి ప్రోగ్రామ్ని. కాబట్టి ద మెయిన్ పర్పస్ వచ్చేసి టు ఇంక్రీజ్ ద క్రాప్స్ ప్రొడక్షన్ లైక్ ప్యాడీ, వీట్, జోవర్, మెయిజ్ ఎట్సెట్రా. పంట ఉత్పత్తిని పెంచాలనుకున్నారు. మరి ఈ యొక్క ఐఏడిపిలో భాగంగా ఇది పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు. మరి ఐఏడిపిలో భాగంగా ప్యాడీ హై ఈల్డింగ్ వెరైటీస్ని ఎక్కడ టెస్ట్ చేశారు? ప్యాడీ వంగడాలను ఎక్కడ టెస్ట్ చేశారంటే 1 ఈజ్ వెస్ట్ గోదావరి ఇన్ ఆంధ్రప్రదేశ్, నెంబర్ 2 ఈజ్ తంజావూర్ ఇన్ తమిళనాడు, షహబాద్ ఇన్ బీహార్, రాయ్పూర్ ఇన్ ఛత్తీస్గఢ్. ఈ ప్లేసుల్లో టెస్ట్ చేయడం జరిగింది. ద గ్రేట్ రిజల్ట్ వాజ్ అకర్డ్ ఇన్ ప్యాడీ క్రాప్. అంటే వరి పంట ఉత్పత్తిలో గణనీయమైన అభివృద్ధి అనేది సాధించడం జరిగింది. 10 బస్తాలు అయ్యేవానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నగేష్ ఉన్నాడు, ఎకరానికి ఆయనకి 10 బస్తాలు అయ్యేవి. ఎప్పుడైతే ఈ యొక్క వంగడాలను హై ఈల్డింగ్ వెరైటీస్ని యూజ్ చేశాడో ఆటోమేటిక్గా ఏమైంది సార్ అంటే 10 బస్తాల బదులు 40 బస్తాలు అయ్యాయి. మరి ఇంప్రూవ్మెంట్ కనపడేటే లేదు అది. కాబట్టి ద ఇంప్రూవ్మెంట్ అనేది బాగా కనిపించింది. ఎస్, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఐఏడిపికి సంబంధించి ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలి సార్ అంటే ఈ వరికి సంబంధించిన విషయాలు వచ్చేసి పర్టికులర్గా వచ్చేసి వరల్డ్లో వచ్చేసి టాప్ ఎవరంటే చైనా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కంట్రీ ఇన్ ద వరల్డ్, దట్ ఈజ్ చైనా. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కంట్రీ ఇన్ ద వరల్డ్, దట్ ఈజ్ చైనా. చైనా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఫాలోడ్ బై అంటే రెండవ స్థానం, ఫాలోడ్ బై ఇండియా. అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే రెండవ స్థానంలో ప్రపంచంలో ఎవరున్నారండి? సెకండ్ పొజిషన్ గోస్ టు ఇండియా, ఫాలోడ్ బై ఇండియా. సెకండ్ పొజిషన్ ఇండియా. ఓకేనా. మరి ఇండియాలో టాప్ ఎవరున్నారు సార్ అంటే ఇండియాలో టాప్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్, దట్ ఈజ్ వెస్ట్ బెంగాల్. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్. భారతదేశంలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్, దట్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎస్, ఇంకా మనం ఏం డిస్కషన్ చేయొచ్చు అంటే మరి యొక్క వరిలో వంగడాలు ఏమైనా ఉన్నాయా? ఈ వరికి సంబంధించిన వంగడాలు చూడండి ఒకసారి. ఈ వరికి సంబంధించిన హై ఈల్డింగ్ వెరైటీస్ ఇన్ ప్యాడీ క్రాప్. హై ఈల్డింగ్ వెరైటీస్ అంటున్నాం. 1 ఈజ్ HYV అంటే హై ఈల్డింగ్ వెరైటీస్. వెరీ 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 ఇంపార్టెంట్.
గతంలో ఎస్ఐ ఎగ్జామినేషన్లో కానీ ఇతరత్ర ఎగ్జామినేషన్స్లో ఏ వంగడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ అనే వంగడం, శ్రీ ఈజ్ ఏ హైబ్రిడ్, ఇట్స్ బిలాంగ్స్ టు ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ క్రాప్ అంటాడు, ఏ పంటతో సంబంధించిన వంగడం అంటాడు. కాబట్టి హై ఈల్డింగ్ వెరైటీస్ ఇన్ ప్యాడీ, హై ఈల్డింగ్ వెరైటీస్ ఇన్ పాడీ, ఈ ప్యాడీకి సంబంధించిన విషయాలు చూడండి. హై ఈల్డింగ్ వెరైటీస్ ఇన్ ప్యాడీ క్రాప్ అంటున్నాం. ఈ ప్యాడీలో రకాలు చూడండి. ఒకటి వన్ ఈజ్ ప్యాడీలో రకాలు అంటున్నాం. వన్ ఈజ్ లిజన్, వన్ ఈజ్ IR8 అంటున్నాం. IR8, IR34, IR64, సూపర్ రైస్, లోనిశ్రీ, శ్రీ, సాంబా అండ్ BPT. దీస్ ఆర్ వెరైటీస్ అనమాట, హై ఈల్డింగ్ వెరైటీస్ ఇన్ ప్యాడీ. ప్యాడీలో రకాలు వచ్చేసి మనం ఇలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్యాడీలో రకాలండి. దీస్ ఆర్ వెరైటీస్ ఇన్ ప్యాడీ క్రాప్. వాట్ ఆర్ దే? వన్ ఈజ్ IR8, IR34, IR64, సూపర్ రైస్, లోనిశ్రీ, శ్రీ, సాంబా, BPT. ఇలా రకాలు ఉన్నాయి. దీస్ ఆర్ వెరైటీస్. ఎప్పుడు పాత వేస్తే పంట ఉత్పత్తి వస్తలేదు, కాబట్టి వంగడాలను క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు జరిగాయి. కాబట్టి IR8, IR34, IR64, సూపర్ రైస్, లోనిశ్రీ, శ్రీ, సాంబా అండ్ BPT. శ్రీ అంటే ఏంటి సార్ అంటారు. శ్రీ దీని యొక్క పూర్తి రూపం చూడండి. శ్రీ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అంటారు. సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అంటారు. ఇక్కడ ఏంటి గమ్మత్ ఏంటి, ఇక్కడ విషయం ఏంటి అంటే స్పెషాలిటీ, దీని యొక్క స్పెషాలిటీ మనం ఏం చెప్పుకున్నాం అరవింద్, ఏమని చెప్పుకున్నామంటే టెంపరేచర్ బాగుండాలి, వర్షపాతం బాగుండాలి అన్నాం. కానీ దీనికి వాటర్ కొంచెం తక్కువైనా పర్వాలే, అంటే డ్రై ఏరియాలో కూడా ఇది పంట పండుతుంది. అది దాని యొక్క స్పెషాలిటీ అన్నమాట. బేసికల్గా ఎలామా వాటర్ కావాలి వరి పంటకి, కానీ ఇక్కడ శ్రీకి ఏంటి సార్ అంటే కొంచెం వాటర్ తక్కువైనా పర్వాలేదు, డ్రై ఏరియాలో కూడా ఈ పంట ఉత్పత్తిని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అది దాని యొక్క స్పెషాలిటీ, ప్రత్యేకత. కాబట్టి శ్రీ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్, సాంబా, BPT, లోనిశ్రీ, సూపర్ రైస్, IR64, IR34, IR8, ఇవన్నీ దీస్ ఆర్ వెరైటీస్ ఇన్ BPT రకం. అది మన తెలంగాణలో ఎక్కువ బాగా పండిస్తారు. మన దగ్గర అన్నీ మొత్తం BPTని సనబియ్యం అంటారు కదా, ఇవి అన్నమాట. సనబియ్యం మన దగ్గర BPT. అదే మీకు ఏపీలో అయితే కర్నూలు సోనా మసూరి రైస్ అని వినింటారు మీరందరూ కూడా. అవన్నీ కూడా కర్నూలు సోనా మసూరి. ఓకేనా, ఇది ఇలా విషయాలు చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఫోటో కూడా తీసుకోండి, మంచిగా నీట్గా రాసుకోవాలి. ఓకేనా, కమాన్. ఎస్, కాబట్టి IADP అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అంటారు. ఈ యొక్క ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అంటే బేసికల్గా మనం ఏం చెప్పచ్చు అంటే 1960 అండ్ 61 పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు. IADP అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని అర్థం. హై ఈల్డింగ్ వెరైటీస్ వెస్ట్ గోదావరి ఇన్ ఆంధ్రప్రదేశ్, తంజౌర్ ఇన్ తమిళనాడు, షహబాద్ ఇన్ బీహార్, రాయ్పూర్ ఇన్ ఛత్తీస్గఢ్. ద గ్రేట్ రిజల్ట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ప్యాడీ క్రాప్. ఓకేనా, హై ఈల్డింగ్ వెరైటీస్ ఏమున్నాయో అక్కడ అన్నీ మొత్తం అన్నీ రాసేసాను. వెరీ 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 ఒక చిన్న పాయింట్ రాసుకోండి, ఒక చిన్న పాయింట్ రాయాలి. ఏం రాయాలి సార్ అది అంటే ఏంటి విషయం అంటే సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వరి పరిశోధనా కేంద్రం, సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటున్నాం. CRRI అంటే ఏంటంటే CRRI, వన్ ఈజ్ CRRI అంటున్నాం. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటున్నాం. ఈ యొక్క సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, CRRI అంటే ఏంటి. ఈ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎక్కడుందంటే ఈజ్ ఇన్ కటక్ ఇన్ ఒరిస్సా. కటక్ ఇన్ ఒడిస్సా స్టేట్, ఒడిస్సా రాష్ట్రంలోని కటక్లో ఉంటుందండి ఇది. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, కటక్
ఇన్ ఒడిస్సా స్టేట్. ఒడిస్సా రాష్ట్రంలోని కటక్ పట్టణంలో ఉంది. కటక్ ఇన్ ఒడిస్సా స్టేట్. కటక్ ఇన్ ఒడిస్సా స్టేట్. ఓకేనమ్మా. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటున్నాం. ఈ యొక్క ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందో ఒకసారి చూడండి. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, IRRI అంటారు. IRRI స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IRRI అంటున్నాం. IRRI అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇక ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. IRRI అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎక్కడుంది సార్ ఇది? ఫిలిప్పైన్స్, మనీలాలో ఉంది. ఫిలిప్పైన్స్ క్యాపిటల్ వచ్చేసి మనీలా. ఫిలిప్పైన్స్ కంట్రీ వచ్చేసి మనీలా నగరం. మనీలా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఫిలిప్పైన్స్ కంట్రీ. ఫిలిప్పైన్స్ కంట్రీ యొక్క మనీలా వచ్చేసి ఫిలిప్పైన్స్ కంట్రీ క్యాపిటల్ వచ్చేసి మనీలా నగరం. ఈ మనీలా నగరంలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనీలా ఇన్ ఫిలిప్పైన్స్ కంట్రీ. ఓకే, నైస్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్. ఇంకేం చెప్పాలి సార్ అంటారు. ఇది ఇలా విషయాలు డిస్కషన్ చేశాం. ఓకేనా. ఇది దేనికి సంబంధించిన అంటే వరి పంటకు సంబంధించిన అంశాలు, వరి పంటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటి అంటే వీట్ క్రాప్కు సంబంధించి. వరి పంట బాగా ఎక్కువ ఏ సీజన్లో పండిస్తారు? ఖరీఫ్ అని చెప్పాం. ఇట్ ఈస్ వైడ్లీ కల్టివేటింగ్ ఇన్ ఖరీఫ్ సీజన్ అని చెప్పాను. నెక్స్ట్ వన్ వీట్ అని గుర్తుపెట్టుకోవాలి. గోధుమ పంట. ఓకే, వన్ ఈజ్ వీట్ అంటున్నాం. ఇక వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. వీట్ ఏంటి సార్? వీట్ అనగానే ఇక్కడ ఒకటే విషయం, గోధుమ పంట అంటున్నాం. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. జాగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్. జాగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్. ఏ రకమైన అనుకూలమైన వాతావరణ పరిస్థితులు దీనికి అవసరం? జాగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ ఆఫ్ వీట్ క్రాప్. వరి పంటకి ఏమేం కావాలి? జాగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్. ఓకేనా. ఇట్ రిక్వైర్స్ moderate temperature and moderate rainfall. Moderate temperature. One is moderate temperature and moderate rainfall అంటున్నాను. Moderate rainfall. Moderate temperature and moderate rainfall it requires. అంటే మిత ఉష్ణోగ్రత కావాలి, మిత వర్షపాతం అనేది బాగా అవసరం. Moderate temperature and moderate rainfall it requires. మిత ఉష్ణోగ్రత, మిత వర్షపాతం కావాలి. Moderate temperature and moderate rainfall, and also next one well drained alluvial soils it requires. Well drained alluvial soils అంటే పొడిబారిన వండలి మృత్తికలు ఈ పంటకు బాగా అవసరం. ఏమేం కావాలి సార్? వెల్ డ్రైన్డ్ అల్లువియల్ సాయిల్స్ అంటే పొడిబారిన వండలి మృత్తికలు, మిత ఉష్ణోగ్రత, మిత వర్షపాతం అనేది దీనికి బాగా అవసరం. కాబట్టి మరీ టెంపరేచర్ ఎక్కువ ఉండదు, మరీ తక్కువ ఉండదు, అంటే మోడరేట్గా మితంగా ఉండాలి. కాబట్టి మోడరేట్ టెంపరేచర్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్, వెల్ డ్రైన్డ్ అల్లువియల్ సాయిల్స్ అంటే మిత వర్షపాతం ఈ పంటకు బాగా అవసరం. సార్ మరి మోడరేట్ టెంపరేచర్ అంటున్నారు, కావాలి ఎంత కావాలి సార్ టెంపరేచర్ అంటారు. ఈ మోడరేట్ టెంపరేచర్ ఎంత కావాలి, ఇక్కడ ఉష్ణోగ్రత ఎంత కావాలి అంటే మిత ఉష్ణోగ్రత. ఇక్కడ చూడండి, దీనికి మిత ఉష్ణోగ్రత వచ్చేసి ఎంత ఉండాలి అంటే, దీనికి మిత ఉష్ణోగ్రత చూడండి ఎంత కావాలో. మోడరేట్ టెంపరేచర్ ఎంత అంటే 15 డిగ్రీల సెల్సియస్ టు 20 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ మోడరేట్ టెంపరేచర్. 15 నుంచి 20 డిగ్రీలు. 15 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ టు 20 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ మోడరేట్ టెంపరేచర్ ఇట్ రిక్వైర్స్. రెండవది మోడరేట్ రెయిన్ఫాల్ అంటున్నాం. ఇక్కడ ఎంత కావాలి అంటే 75 సెంటీమీటర్స్ టు 130 సెంటీమీటర్స్ యాన్యువల్ రెయిన్ఫాల్, వార్షిక వర్షపాతం. యాన్యువల్ రెయిన్ఫాల్ అనేది ఎంత కావాలి అంటే, యాన్యువల్ రెయిన్ఫాల్ 75 సెంటీమీటర్స్ టు 130 సెంటీమీటర్స్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఇట్ రిక్వైర్స్. అంటే 75 నుంచి 130 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం కావాలి.
మోడరేట్ టెంపరేచర్ అంటే ఎంత అంటే 15 degrees to 20 degrees సెల్సియస్ టెంపరేచర్. మరి వెల్ డ్రైన్డ్ అల్యూవియల్ సాయిల్స్ అంటే పొడిబారిన వండలి మృత్తికలు ఈ పంటకు బాగా అనుకూలం. వెల్ డ్రైన్డ్ అల్యూవియల్ సాయిల్స్. ఇది వీటి క్రాప్కి కావాల్సిన అంశాలు. ఇక్కడ మీకు క్వశ్చన్ రేపు ఏమంటాడంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ఐఏడిపి ప్రోగ్రామ్, మీకు ఈ విషయం చెప్పాను 1960-61లో ఐఏడిపి ప్రోగ్రామ్ అనే దాన్ని స్టార్ట్ చేశారన్న విషయాన్ని మీకు నేను చెప్పాను, ఇందాకనే మాట్లాడుకున్నాను దాని గురించి. ఐఏడిపి అంటే 1960 and 61లో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పాను. ఐఏడిపి స్టాండ్స్ ఫర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అంటారు. ఈ యొక్క ఐఏడిపిలో భాగంగా ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో భాగంగా వీట్ హై ఈల్డింగ్ వెరైటీస్ని ఎక్కడ టెస్ట్ చేశారు? వీటికి సంబంధించిన హై ఈల్డింగ్ వెరైటీస్, వీట్ హై ఈల్డింగ్ వెరైటీస్ని ఎక్కడ టెస్ట్ చేశారు అంటే గోధుమకు సంబంధించిన వంగడాలను ఎక్కడ పరీక్షించారు? పంట ఉత్పత్తిని పెంచాలి అంటే వంగడాలను యూజ్ చేయాలి. మరి దేనిలో భాగంగా ఐఏడిపిలో భాగంగా హై ఈల్డింగ్ వెరైటీస్ని టెస్ట్ చేశారంటే ఒకటి చూడండి మా ఇక్కడ ఒకటి హై ఈల్డింగ్ వెరైటీస్ని ఎక్కడెక్కడ ఉపయోగించారు అనే దానిపై మనం డిస్కషన్ చేస్తే ఎక్కడెక్కడ సార్ ఇది అంటే వన్ ఈజ్ ఎక్కడెక్కడ టెస్ట్ చేశారు అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేస్తే ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ ఎక్కడ వీట్ హై ఈల్డింగ్ వెరైటీస్ అంటే వన్ ఈజ్ లూథియానా ఇన్ పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో టెస్ట్ చేయడం జరిగింది. రెండవది సెకండ్ వన్ లూథియానా ఇన్ పంజాబ్. నెక్స్ట్ వన్ అలీగర్ ఇన్ ఉత్తరప్రదేశ్. అలీగర్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఈ రెండు ప్లేస్లు ఏం చేశారు సార్ అంటే ఈ యొక్క హై ఈల్డింగ్ వెరైటీస్ యొక్క వంగడాలను టెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఏమైంది సార్ అంటే ద గ్రేట్ రిజల్ట్ అకర్డ్ ఇన్ వీట్ క్రాప్. గోధుమ పంట విషయంలో కూడా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరిగింది. ద గ్రేట్ రిజల్ట్ వాజ్ అకర్డ్ ఇన్ వీట్ ప్రొడక్షన్ అంటే గోధుమ పంట ఉత్పత్తిలో కూడా అద్భుతమైన ఫలితం అనేది వచ్చింది ఐఏడిపిలో భాగంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, చాలా జాగ్రత్తగా వినండి. ఇది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే ఇది వచ్చేసి ఎకనామికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశం. ఎకనామికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా. ఎకనామికల్ జాగ్రఫీ అంటే ఆర్థిక వ్యవస్థతో ఎకానమీతో సంబంధం కలిగిన జాగ్రఫీ ఇది. కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలంటే జాగ్రఫీలో అయినా అడుగుతాడు, ఎకానమీలోనే అడుగుతాడు. ఎకానమీ అనేది కూడా చాలా ఇట్ ప్లేస్ విటల్ రోల్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎకానమీ అనేది కూడా విటల్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనం ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎకానమీలో కూడా ఇట్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఆర్ విటల్ రోల్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విటల్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇది ఇలా విషయాలు. మరి దీనికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది సార్ అంటే రాసుకోండి. ఈ యొక్క వీటికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ అనేది ఎక్కడుందో ఒకసారి చూడండి. ఈ వీటికి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వేర్ ఇట్ ఈజ్ లొకేటెడ్? ద వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటున్నాం. ఈ యొక్క నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏంటి దీనికి సంబంధించిన అంశం? కాబట్టి ఈ యొక్క నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ అంటే కర్నాల్ ఇన్ హర్యానా స్టేట్. కర్నాల్ KERNAL కర్నాల్, హర్యానా స్టేట్. కాబట్టి నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటున్నాం. వన్ ఈజ్ నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటున్నాం. జాతీయ వరి పరిశోధనా కేంద్రం అంటున్నాం. నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జాతీయ గోధుమ పంట పరిశోధనా కేంద్రం. వరి అంటున్నాను. నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుంది అంటే ఇది వచ్చేసి కర్నాల్ ఇన్ హర్యానా స్టేట్. కర్నాల్ ఇన్ హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో ఉంటుంది ఈ యొక్క నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఇలా విషయాలు జనరల్గా. మరి ఈ ఇండియాలో ఈ పంట ఉత్పత్తిలో టాప్ ఎవరున్నారు సార్ అంటారు? యాజ్ పర్ ప్రొడక్షన్ చూడండి, ఇక్కడ
యాజ్ పర్ ప్రొడక్షన్ అంటున్నాం. ఉత్పత్తి విషయంలో యాజ్ పర్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి పరంగా టాప్ ఎవరు? యాజ్ పర్ ప్రొడక్షన్ ఉత్పత్తి పరంగా ఎవరున్నారు? ప్రథమ స్థానంలో ఉన్నప్పుడు వీటి ప్రొడక్షన్లో టాప్ వచ్చేసి ఎవరున్నారంటే వన్ ఈజ్, చూడండి ఇక్కడ ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యూపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ పొజిషన్లో ఎవరున్నారంటే పంజాబ్ ఉంది, పంజాబ్. అండ్ థర్డ్ పొజిషన్లో వచ్చేసి ఎవరున్నారు అంటే హర్యానా ఉంది, హర్యానా రాష్ట్రం ఉంది. కాబట్టి యూపీ ఫస్ట్ ప్లేస్, సెకండ్ పొజిషన్ పంజాబ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ హర్యానా. కాబట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంటే పంజాబ్ అనేది రెండవ స్థానంలో, హర్యానా అనేది ఎన్నవ స్థానంలో ఉంది అంటే మూడవ స్థానంలో ఉంది. ఓకేనా? ఈ మూడు రాష్ట్రాలను ఏమంటారంటే వీట్ గ్రానరీ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వీట్ గ్రానరీ. కాబట్టి వీట్ గ్రానరీ అని వేటిని పిలుస్తారు అని క్వశ్చన్ అడిగితే వీట్ గ్రానరీ, గోధుమ ధాన్యాగారాలు అంటారు వీటిని. భారతదేశంలో ఏ రాష్ట్రాలను గోధుమ ధాన్యాగారాలు అంటారు? కాబట్టి గోధుమ ధాన్యాగారాలని వేటిని పిలుస్తారంటే యూపీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలని గోధుమ ధాన్యాగారాలని వీట్ గ్రానరీ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి యూపీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలను ఏమంటారు? గోధుమ ధాన్యాగారాలు, వీట్ గ్రానరీ అని పిలవడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వీట్ క్రాప్. ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలంటే ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మీకు నేను ఒక విషయం చెప్పాలి. ఏంటి సార్ అది అంటే గ్రీన్ రెవల్యూషన్ అనే అంశం గురించి డిస్కషన్ చేయాలండి. గ్రీన్ రెవల్యూషన్ అంటున్నాం. గ్రీన్ రెవల్యూషన్ అనే దాని గురించి డిస్కషన్ చేయాలి. గ్రీన్ రెవల్యూషన్ అంటే దీన్ని తెలుగులో ఏమంటారంటే హరిత విప్లవం ఆర్ సస్య విప్లవం అంటారండి. హరిత విప్లవం ఆర్ సస్య విప్లవం అంటారు. ఏమంటారు దీన్ని? హరిత విప్లవం ఆర్ సస్య విప్లవం అంటారు. హరిత విప్లవం, హరిత విప్లవం ఆర్ సస్య విప్లవం అంటారు. గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం ఆర్ సస్య విప్లవం, హరిత విప్లవం ఆర్ సస్య విప్లవం అంటారు. దీన్ని గ్రీన్ రెవల్యూషన్ అంటారు. ఓకేనా? హరిత విప్లవం ఆర్ సస్య విప్లవం అని పిలవడం జరుగుతుంది. ఏంటి సార్ ఈ యొక్క హరిత విప్లవం ఆర్ గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని క్వశ్చన్ అడిగితే ఈ యొక్క హరిత విప్లవం ఆర్ గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఒకటి ఫస్ట్ వన్, ఈ యొక్క హరిత విప్లవం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి దీనికి సంబంధించిన అంశాలు ఏంటి, ఏంటి దీని యొక్క ప్రధానమైన లక్ష్యాలు ఏంటి, ఇవన్నీ డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి ఈ యొక్క హరిత విప్లవానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కసారి చూడండి. వన్ ఈజ్ హరిత విప్లవం అన్నం. ఈ యొక్క హరిత విప్లవానికి సంబంధించిన అంశం గ్రీన్ రెవల్యూషన్. ఓకేనా? ఈ గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించిన విషయం ఏంటి సార్ అంటే మెయిన్ పర్పస్, ఉద్దేశం ఏంటి సార్ అంటే దీని యొక్క ఉద్దేశం వచ్చేసి మెయిన్ ఆబ్జెక్టివ్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటున్నాం. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, దీని యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్? గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి సార్ అంటే టు ఇంక్రీజ్ ద ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్, టు ఇంక్రీజ్ ద ఫుడ్ గ్రెయిన్స్, టు ఇంక్రీజ్ ద ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్, టు ఇంక్రీజ్ ద ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్? టు ఇంక్రీజ్ ద ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడమే దీని యొక్క ప్రధానమైన లక్ష్యం. టు ఇంక్రీజ్ ద ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఏటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే టు ఇంక్రీజ్ ద ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం ఒకటి. ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1966 అండ్ 67, 1966 or 67లో స్టార్ట్ చేశారు. 1966 అండ్ 67లో, 1966 or 67లో ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ద గ్రీన్ రెవల్యూషన్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 1966 and 67 ఇన్ ద కంట్రీ. దేశంలో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1960 and 67లో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఇండియాలో. ఓకేనా? ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని
1968 గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. గ్రీన్ రెవల్యూషన్, ద టర్మ్ గ్రీన్ రెవల్యూషన్ ఫస్ట్ అప్లైడ్ ఇన్ 1968. 1968లో ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ద గ్రీన్ రెవల్యూషన్ టర్మ్ వాజ్ ఫస్ట్ అప్లైడ్ ఇన్ 1968. అంటే మొదటిసారిగా గ్రీన్ రెవల్యూషన్. మరి ఇండియాలో 1960 అండ్ 67 అంటున్నారు కదా సార్, అక్కడ అప్పుడు ఏమనే వాళ్ళంటే మన దగ్గర వంగడాల విప్లవం అనేవాళ్ళు, హైబ్రిడ్ రెవల్యూషన్ అనేవాళ్ళు. ఓకేనా? కాబట్టి 1968లో గ్రీన్ రెవల్యూషన్ టర్మ్ను యూజ్ చేయడం జరిగింది. 1968లో ఉపయోగించడం జరిగింది. ఓకేనా? 1968లో ఈ యొక్క ఫోర్డ్ ఫౌండేషన్ మీటింగ్లో ఫోర్డ్ ఫౌండేషన్ కాన్ఫరెన్స్లో మొదటిసారిగా ఈ పదాన్ని, ఈ టర్మ్ను యూజ్ చేయడం జరిగింది. ఫోర్డ్ ఫౌండేషన్ కాన్ఫరెన్స్లో ఈ పదాన్ని మొదటిసారిగా యూజ్ చేయడం జరిగింది. ఫోర్డ్ ఫౌండేషన్ కాన్ఫరెన్స్లో ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని 1968లో